హలో ఎవ్రీవన్, జీవి ఇక్కడ. మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక మోటివేషన్ మెసేజ్ ఇచ్చాను. చాలామంది డిసప్పాయింట్మెంట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. లైఫ్లో అన్నీ ఒకరోజు రావు. మనకి ఆయన చిత్తంలో మనకి ఎలా జరగాలనుకుంటే అలా జరుగుద్ది. అన్నీ పాజిటివ్గా తీసుకొని ముందుకు సాగాలి. కానీ చాలా కష్టం, అందరికి కుదరదు అది. ఎందుకంటే మనందరం రకరకాలుగా సృష్టించబడ్డాం. కొంతమందికి కొంచెం టైం పడుతుంది, కొంతమందికి కొంచెం తొందరగా తెలుసుకుంటారు. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎస్పెషలీ ఆడవాళ్ళ కోసం నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ఆడవాళ్ళు దేవుడిచ్చిన బహుమానం. ఆడవాళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. ఎందుకు అన్నానంటే ప్రపంచం లేదని, ఆడవాళ్ళు కీ రోల్ అన్నమాట అన్నిటికీ. ఆడవాళ్ళు లేకపోతే మనుషులు లేరు లోకంలో. ఆడవాళ్ళు లేకపోతే కుటుంబం లేదు. ఆడవాళ్ళు లేకపోతే ఒక చెల్లి, అక్క, తమ్ముడు, అన్న, భర్త, పెద్దనాన్న, వీళ్ళందరూ లేరు ఆడవాళ్ళు లేకపోతే. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో మీ అందరికీ అర్థమై ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోలు ఆడవాళ్ళు, దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆడవాళ్ళు అలాంటి ఇంపార్టెంట్ రోల్ మనకు ఉన్నప్పుడు మనం ఏదో చూసి బాధపడాల్సిన అవసరం లేదు. అందరికన్నా దేవుడు మన్నే పైకి పెట్టాడు ఆడవాళ్ళని. గాడ్ హ్యాస్ కెప్ట్ ద ఉమెన్ సో హై, ఇన్ హై ప్లేస్. అది తెలుసుకోవాలి మనం. చాలామంది మనం ఏం చేస్తామంటే, పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు చేసుకుంటా మన గురించి మనం మర్చిపోతాం. నేను చాలామందిని చూశాను. ఒక్కొక్కసారి నేనే ఆ పని కూడా చేస్తాను. పనిలో పడిపోయానంటే నేను అన్నం తిన్నానా, బ్రేక్ఫాస్ట్ తిన్నానా, లంచ్ తిన్నానా నా సంగతి కూడా మర్చిపోతాను. పని చేసుకుంటానే ఉంటాను. అలాగే మన అందరం అలాగే చేస్తాం. కానీ అది చాలా తప్పు. మన మీద ఒక పెద్ద కుటుంబం, ప్రపంచం ఆధారపడి ఉంది మన మీద. ఆ ప్రపంచంలో ఒక కుటుంబం, రకరకాల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆడవాళ్ళుగా మనం ఎంత హుషారుగా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. అందరూ చెప్పటానికి ఈజీగా చెప్తాం, కానీ అది పాటించడం చాలా కష్టం. ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఇది మనందరికీ. ఇది ఆడవాళ్ళు అలసిపోవటం. ఎందుకు అలసిపోతాం అంటే, మన పనుల్లో మనం పడిపోయి మంచినీళ్ళు అస్సలు తాగం. మంచినీళ్ళు చాలా తక్కువ నీళ్ళు తాగుతాం. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ చేస్తున్నారు, టిక్టాక్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, చెప్తున్నారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారు అన్నది మనకు పాయింట్. ఇది మనం మార్నింగ్ కొంతమంది 4 o'clock లెగిస్తారు, కొంతమంది 5కి 6కి లెగిస్తారు. ఎంతమంది నీళ్ళు తాగుతున్నారు? మీరు ఒక్కసారి మీ హృదయం మీద చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచించండి. మనందరం ఆలోచిద్దాం. నేను మార్నింగ్ లెగ్గానే మంచినీళ్ళు కంపల్సరీ తాగుతాను. ఇదివరకు తాగేదాన్ని కాదు నేను, కానీ మా హస్బెండ్ హీ మేక్ షూర్ దట్ ఐ డ్రింక్ వాటర్. అలాగే ఫ్యామిలీలో హస్బెండ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వైఫ్స్ని పొద్దున్నే లేచినప్పుడు వాళ్ళకు వాటర్ తాగేటట్టు చూడండి మీరు. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా చాలా పనుల్లో ఉండిపోయి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలనే చూసుకుంటారు, కానీ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు చూసుకోవటానికి టైం లేదు. ఇలాంటి సమయంలో హస్బెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. భార్యలకి సహాయం చేయాలి. వాళ్ళకి ఎక్కడ ఏది ల్యాక్ అవుతుంది,
ఏమి తినట్లేదు వాళ్ళు, అది చూసి వాళ్ళని చూడాలి. మరొకగా లేడీస్కి నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి మార్నింగ్ లెగ్గానే వాటర్ తాగండి, లూక్వామ్ వాటర్ తాగండి. వాటర్ తాగకుండా మీరు పని స్టార్ట్ చేయొద్దు ఇంట్లో, అస్సలు వంటగదిలోకి వెళ్ళొద్దు మీరు అసలుకి. రెండోది ఏమిటంటే, మన ఆడవాళ్ళు పని చేసేటప్పుడు ఎంత పని చేస్తామో అన్నం కూడా అంత తినాలి. చక్కగా ఆరోగ్యమైన మంచి ఆహారం తినాలి. మనం ఏం చేస్తాం, పిల్లలకి కడుపు నిండా పెట్టాలి, భర్తకి కడుపు నిండా పెట్టాలని చూస్తాం, కానీ మనం ఏం తింటున్నాము అన్న సంగతి మనం మర్చిపోతాం. అది చాలా తప్పు. అలా చేయకండి దయచేసి. మీకంటూ మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి. మీరు కాపాడుకోకపోతే ఇప్పుడు మీ హస్బెండ్ ఏమనుకుంటారు, నువ్వు తింటున్నావు అనుకుంటారు. మీ పిల్లలు ఏమనుకుంటారు, మీరు తింటున్నారు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే మీరు తినట్లేదు సరిగ్గా ఆహారం. మీరు సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. ఆహారం, నీళ్లు తాగట్లేదు, ఆహారం తినట్లేదు, నిద్ర పోవట్లేదు. ఇప్పుడు ఆహారం మార్నింగ్ పిల్లలు సిద్ధపడి వాళ్ళని స్కూల్ పంపించి అన్నీ చేస్తారు. వాళ్ళు వెళ్ళే టయానికి వాళ్ళు 10, 8:30, 9 అవుతుంది. అప్పుడు మిల్లి ఇల్లంతా తుడుచుకొని అంట్లు కడుక్కొని అప్పుడు మీరు స్నానం చేసి అన్నం బ్రేక్ఫాస్ట్ తింటారు. అంతవరకు చూసారా మీ డైజెస్టివ్ సిస్టమ్, బాడీలో ఆర్గన్స్ వాటర్ లేక, బ్రేక్ఫాస్ట్ లేక అవన్నీ చాలా బాధపడతా ఉంటాయి మన బాడీలో. అవి కూడా ఒక హ్యూమన్ లాగా ఆలోచించుకోవాలి. మనం హ్యూమన్, మన బాడీలో ఉన్నాయి ఆర్గన్స్. వాటికి ఇప్పుడు మనం ఎట్లా పిల్లల్ని స్కూల్ పంపించాలన్నా, హస్బెండ్ని ఆఫీస్ పంపించాలన్నా ఎంత ఫాస్ట్గా పనిచేస్తామో, మనం కూడా హుషారుగా ఉండాలంటే మనం ఫుడ్ వేయాలి వాటికి. ఇప్పుడు ఒక మొక్క పెంచుకుంటున్నామండి, ఆ మొక్క పెరగటానికి మనం ఏం చేస్తాం, రోజు నీళ్లు పోస్తాం, అవునా? మన శరీరం కూడా అంతేనండి. మన బాడీలో పొద్దున్నే లెగ్గానే నీళ్లు పోయాలి. పోయిపోతే ఆర్గన్స్ ఇలాగా తప్పడైపోతాయి అన్నమాట, ఫ్లాట్ అయిపోతాయి. సో దయచేసి అదొక ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను మీకు. వాటర్ తాగండి. ఆహారం సెకండ్ పాయింట్ నేను ఏంటంటే, ఆహారం తినండి, బ్రేక్ఫాస్ట్ టయానికి తినండి. మీరు అంత పనులన్నీ చేసేసుకున్నాక అప్పుడు తింటే మీకు ఎక్కడ శక్తి ఉంటుంది? లేడీస్ చెప్పండి ఒకసారి. మనకు ఉండదు, శక్తి ఉండదు. దయచేసి ఈ యొక్క సెకండ్ పాయింట్ కూడా మనసులో పెట్టుకోండి అందరూ. ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, టెన్షన్ తీసుకోవద్దు జీవితంలో. చాలా ఆలోచన పెట్టుకొని, అరే వంట అవ్వలేదే, పిల్లలు వచ్చేస్తారు, బట్టలు ఉతకలేదు అని టెన్షన్ తీసుకుంటాం. చాలా వరకు మనందరం తీసుకుంటాం. ఇది మీకే కాదు, నాకు కూడా, అందరం తీసుకుంటాం మనం. అలాంటి టెన్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి మన వయస్సు రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. ఎందుకని? మన శరీరం అంతా ముడతలు పడటం, నరాలన్నీ వీక్ అయిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. దయచేసి టెన్షన్ తీసుకోకండి. అది ఉడకలేదు, అన్నం ఉడకలేదంటే మీరు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. బాక్స్ పెట్టలేదంటే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అది అవ్వినప్పుడే అవుతుంది, మనం ఏమి చేయలేము. సో దయచేసి టెన్షన్ తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే, ఈ పనులన్నీ చూసుకుంటారు. నేను చాలామంది చెప్తారు, నేను ఫస్ట్ వీడియోలో కూడా ఒకటి చెప్పాను మీకు, నేచర్ టాక్లో. మేము రోజంతా పని చేస్తామండి. నేను చాలామంది లేడీస్ని చూశాను అమెరికాలో కూడా. వెళ్ళరు, వాకింగ్కి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే పిల్లలకి వాళ్ళు కేర్ తీసుకోవటం, వాళ్ళకి ఫుడ్ తయారు చేయటం, వాళ్ళకి ఫీడ్ చేయటం, ఇవన్నిట్లో ఉండి వాళ్ళు వాకింగ్కి వెళ్ళరు. ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ. ఒకప్పుడు మన పేరెంట్స్, మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరూ ఏంటంటే కష్టపడ్డారు. వాళ్ళు పొలం పనులు చేసేవారు. పొలం పనులు చేసి వాళ్ళకి ఏంటంటే ఎక్సర్సైజ్ కాలుకే ఉండేది. ఎందుకంటే వాళ్ళు నడుస్తారు బాగా. ఇప్పుడు మనకి ఏంటి, కారులో కూర్చుంటున్నాం వెళ్తున్నాం, స్కూటర్ మీద కూర్చుంటున్నాం వెళ్తున్నాం, సైకిల్ మీద కూర్చున్నాం వెళ్తున్నాం.
సో మనం ఎక్కడ నడుస్తున్నామండి, ఎంత దూరం నడుస్తున్నాం, ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా వరకు మారిపోయింది. మీరు స్టెప్స్, మీ వాచెస్ వచ్చినాయి, మీ స్టెప్స్ మీరు కౌంట్ చేసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి మీకంటూ మీకు సమయం తీసుకోండి. లేడీస్ ఎస్పెషల్లీ మీ పిల్లల కోసమే కాదు, మీ భర్త కోసమే కాదు, మీరు కూడా ఒక మనిషి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు దయచేసి. ఎందుకంటే మీకేమన్నా అవుతే కుటుంబం అంతా చల్లాచెదరైపోతుంది. లేడీస్కు ఉన్నంత ఆలోచన, లేడీస్కు ఉన్నంత బలము, లేడీస్కు ఉన్నంత హుషారు కుటుంబంలో ఎవ్వరికి ఉండదండి. అందుకనే నేనేం చెప్తున్నానంటే, లేడీస్లో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి నీళ్లు తాగటం మర్చిపోకండి, అన్నం తినటం మర్చిపోకండి, టెన్షన్ తీసుకోవద్దు దయచేసి. దయచేసి టైం ఉంటే బయటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్నగా స్టార్ట్ చేయండి. 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి, తర్వాత 10 నిమిషాలు. ఇలా చేస్తే మీకంటూ ఒక ఫ్రెష్ ఎయిర్ మీ ఆర్గన్స్లోకి వెళ్తుంది అన్నమాట. అప్పుడు మీరు చాలా హుషారుగా ఉంటారు. పొద్దాకులు ఇంట్లో పని చేయటమే కాదండి, మీ గురించి ఎవరు ఆలోచించాలి ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీకు మీరే చూసుకోకపోతే మీకోసం ఎవ్వరు చూడరండి. ఇది నా స్పెషల్ థాట్ ఫర్ ఆల్ ద లేడీస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డ్రింక్ మోర్ వాటర్ అగైన్, ఈట్ నైస్ ఫుడ్ అండ్ గో ఫర్ వాక్. ఈ 3 ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోండి. నిద్ర కూడా బాగా పోవాలండి, అది ఇంకొక టాపిక్లో నేను చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.